రాష్ట్రంలో వరుస ఘటనల్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా నిఘా వర్గాలు విఫలమైందనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆందోళనలు, విధ్వంసాలను ముందుగా గుర్తించలేకపోయింది నిఘా వ్యవస్థ. కనీసం ఇంటెలిజెన్స్, ఎస్బీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. వరుస ఘటనలపై సీఎం సీరియస్ అవ్వడంతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్టు కనిపిస్తుంది. గ్రూప్ 1 ఆందోళనల నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టు స్పష్టమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆందోళనలు, విధ్వంసాలను ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 3 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు, టీజీఎస్పీ కానిస్టేబుల్స్ ఆందోళనలు సహా వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను ముందుగానే గుర్తించడంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులు విఫలమయ్యారు. వీటినే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి అంతర్గత లోపాలను గుర్తిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ సహా భూసేకరణకు వచ్చే అధికారులపై దాడులు చేయాలనే కుట్రలను కూడా పసిగట్టలేకపోవడంపై సమగ్ర విచారణ చేస్తోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచెర్ల తాండా, రోటీబండ తాండాలో ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ చేస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆగస్టు 1 నుంచి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గెజెట్ విడుదల చేశారు. ఈ గ్రామాల పరిధిలో 1314 ఎకరాల భూసేకరణ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాదయాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 9న బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించేందుకు రెడీ అయ్యారు. పోలీసులు వారిని అడ్డుకొని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్టోబర్ 25న లగచర్లలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు దుద్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్పై దాడి జరిగింది. అనంతరం ఎలాగైనా ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గత నెల 27న రోటీబండ తాండాకు వచ్చారు. భూసేకరణను అడ్డుకోవాలని అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. ఇందులో భాగంగా ఆయన అనుచరుడు సురేష్తో సహా మరికొంతమందితో కలిసి అనేకసార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ విషయంలో స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు అంచనా వేయలేకపోయారు. విధ్వంసాల కుట్రకు సంబంధించి సమాచారం సేకరించడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయి. సాధారణంగా సీఎం నియోజకవర్గంలో హై సెక్యూరిటీ ఉంటుంది. మారుమూల గ్రామాల్లో చిన్న ఘటన జరిగినా స్థానిక పోలీసులకు క్షణాల్లో తెలిసిపోవాలి. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల పొలిటికల్ ఇంటెలిజెన్స్ సహా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. స్థానిక ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అలర్ట్గా లేకపోవడం వల్లే లగచర్ల, రోటీబండ తాండా ఘటనలు చోటు చేసుకున్నట్టు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. లగచర్ల ఘటనకు ముందు జరిగిన గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు, టీజీఎస్పీ పోలీసుల తిరుగుబాటు చర్యలను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించలేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో నిఘా వైఫల్యం స్పష్టంగా ఉన్నట్టు గుర్తించారు. గ్రూప్ 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత నెల 2వ వారంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు. రోడ్లపై బైఠాయించారు. సెక్రటేరియట్ను ముట్టడిస్తారని తెలుసుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 1 స్టేట్ 1 పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్లెక్కి నిరసన తెలిపారు.
కుటుంబాలతో సహా వచ్చి సెక్రటేరియట్ను ముట్టడించారు. వీటికి సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించడంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆందోళనలకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ గుర్తించడంలో స్థానిక పోలీసులు అలసత్వం వహించినట్టు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇంటెలిజెన్స్, ఎస్బీ సిబ్బంది ప్రభావిత గ్రామాల్లో పర్యటించకపోవడం వల్ల దాడులకు సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించలేకపోయారని తెలిసింది. గ్రామీణ స్థాయిలో లోకల్ బీఆర్ఎస్ లీడర్లు, ప్రజా సంఘాలు, పాత నేరస్తులు, పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ సహా ఇతర కార్యకర్తలపై పటిష్ట నిఘా పెట్టలేదని సమాచారం. లగచర్ల సమీపంలో ఈ నెల 11న తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ టైంలో దాడులకు కుట్ర చేసిన సంగతి కూడా నిఘా వర్గాలు గుర్తించలేదని తెలిసింది. లగచర్లకు సమీపంలోని పొలాల్లో ప్రజాభిప్రాయ సేకరణుండగా అక్కడే 200 మంది పోలీసులను మోహరించారు. కానీ లగచర్లలో కొందరు గుమికూడడం, అధికారులపై దాడులు చేసేందుకు కర్రలు, రాళ్లు సిద్ధం చేసుకోవడానికి సంబంధించి కనీస సమాచారం కూడా సేకరించలేకపోయారు. దాడులకు సంబంధించిన సమాచారం లేకపోవడంతోనే కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆందోళనకారులు కలెక్టర్పై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. స్థానికంగా విధ్వంసం సృష్టించారు.